నీరు లేనిదే మనిషి మనుగడ లేదు. ఎందుకంటే ఈ నీరే మన శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకం. మన ఆరోగ్యానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే ముఖ్యం. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే ఇప్పుడంతా ప్లాస్టిక్ బాటిళ్ల రాజ్యం నడుస్తుంది. ప్రజలు ఈ బాటిల్స్లోని నీటిని విపరీతంగా తాగేస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్లోని నీరు మారువేషంలో ఉన్న విషమని తాజా అధ్యయనాలు భయపెడుతున్నాయి. గర్భంలో ఉన్న శిశువు మొదలు ఆడ మగ అన్న తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి ప్రాణాలు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కారణంగా ప్రమాదంలో పడుతున్నాయని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంట్లో ఉన్న, ఆఫీస్కు వెళ్ళినా, జర్నీలో ఉన్న, వేడుకలైనా అన్ని చోట్ల ప్రస్తుతం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకం సర్వసాధారణమైపోయింది. ఈ బాటిల్స్లో ఉండే నీటిలో మినరల్స్ పుష్కలంగా లభిస్తాయని, దీంతో ఆ నీరు సురక్షితమైనదని అందరూ భావిస్తుంటారు. అయితే ఈ నీటి సీసాలు మనిషి శరీరంలోకి రోగాలను తీసుకెళ్తున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిలో నానో ప్లాస్టిక్స్ ఉంటాయన్న వాదన చాలా కాలంగా వినిపిస్తుంది. వాటిని గుర్తించే టెక్నాలజీని అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ టీం డెవలప్ చేసింది. అమెరికాలోని 3 ప్రముఖ కంపెనీల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పై జరిపిన పరిశోధనలో శాస్త్రవేత్తలు విస్తుపోయే వాస్తవాలను గుర్తించారు. 1 లీటర్ ప్లాస్టిక్ బాటిల్ నీటిలో 2,40,000 ప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నట్లు కనుగొన్నారు. ఇందులో 10% సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు ఉంటే, మిగతా 90% అతి సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఈ ప్లాస్టిక్ రేణువులు చాలా సూక్ష్మంగా ఉండటం వల్ల ఇవి మనిషి కణాలు, రక్తం, లివర్, కిడ్నీ, గుండె వంటి ముఖ్యమైన బాడీ పార్ట్స్ లో చాలా ఈజీగా ప్రవేశించగలవు. గర్భంలో ఉన్న శిశువు శరీరంలోకి ఇవి చేరే ప్రమాదం లేకపోలేదు. పౌడర్ రూపంలో ఉండే మైక్రోప్లాస్టిక్తో ఈ వాటర్ బాటిల్స్ను తయారు చేస్తారు. ఈ బాటిల్స్లో నీటిని నింపినప్పుడు అతి సూక్ష్మ కణాలు కరిగి అందులో కలిసిపోతాయి. ఒకవేళ అధిక ఉష్ణోగ్రతలు ఉంటే ఇంకా అధిక పరిణామంలో నానో ప్లాస్టిక్లు కరిగి నీటిలో కలిసిపోతాయి. సైంటిస్టుల స్టడీ ప్రకారం ఒక ప్లాస్టిక్ బాటిల్లో నీటిలో 7 రకాల ప్లాస్టిక్ అవశేషాలు ఉంటాయి. వాటర్ ట్రీట్మెంట్ కోసం ఎక్కువగా ఉపయోగించే పాలీఅమైడ్ ప్లాస్టిక్ బాటిల్స్ తయారీలో వాడే పాలీఇథిలిన్ టెరాఫ్థలేట్, పాలీవినైల్ క్లోరైడ్, పాలీమిథైల్ మెథాక్రిలేట్, పాలిస్టరీన్ ప్లాస్టిక్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల అనేక రకాల క్యాన్సర్లు, కిడ్నీ, కాలేయ వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. షుగర్, ఒబేసిటీ వంటి సమస్యలు అధికమవుతాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో బిస్ఫినాల్ ఏ అనే కెమికల్ పదార్థాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఇది అత్యంత ప్రమాదకరమైంది. అందుకే కంపెనీలు BPA రహిత ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లనే వినియోగిస్తున్నామని చెబుతున్నాయి. అయితే 7 రకాల ప్లాస్టిక్తో తయారు చేసిన బాటిల్స్లోనూ BPA అవశేషాలు కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ BPA పునరుత్పత్తిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. BPAతో తయారైన ప్లాస్టిక్ బాటిల్స్లో నీటిని ఎక్కువగా తాగిన మహిళలు, పురుషుల్లో హార్మోన్ల ఇంబ్యాలెన్స్ గుర్తించినట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. మరీ ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఈ బాటిల్స్లోని నీరు ఎక్కువగా తీసుకుంటే పుట్టబోయే పిల్లల్లో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగొద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా వాటి వినియోగం మాత్రం అస్సలు తగ్గడం లేదు. ప్లాస్టిక్ నీటి బాటిళ్ల రంగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న రంగంగా నిలుస్తుంది. 2021లో వరల్డ్ వైడ్గా 22 లక్షల కోట్ల బిజినెస్ జరిగింది. 2030 నాటికి ఇది 41 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. అమెరికా, చైనా, ఇండోనేషియాలలో ప్లాస్టిక్ బాటిళ్లలో నీటి వినియోగం మరింత అధికంగా పెరిగింది. ఇక 2021లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60,000 కోట్ల ప్లాస్టిక్ బాటిల్ ఉత్పత్తి అయ్యాయి. తద్వారా 2.5 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంలో పోగయ్యాయి. ఇవి తాగునీటి వనరులు, సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. ఇక 2021లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60,000 కోట్ల ప్లాస్టిక్ బాటిళ్లు ఉత్పత్తి అయ్యాయి. తద్వారా 2.5 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంలో పోగయ్యాయి. ఇవి తాగునీటి వనరులు, సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. సముద్ర జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. భూమి, నదుల్లోనూ విచ్చలవిడిగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వేస్ట్ జంతువుల కణాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఇదిలా ఉంటే వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను పునర్వినియోగంలోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నా అది అంత సమర్థంగా జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ
ఈ మధ్యకాలంలో భారత్లోనూ ప్లాస్టిక్ నీటి బాటిళ్ల రంగం అంతకంతకు విస్తరిస్తోంది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా మారుతోంది. ఈ ప్లాస్టిక్ భూతం నుంచి తప్పించుకోవాలంటే మట్టి, స్టీలు, రాగి బాటిళ్లను ఉపయోగించాలి. బయటకు వెళ్లేటప్పుడు స్టీల్ బాటిల్స్లో నీరు తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలి. ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్ల వినియోగానికి స్వస్తి పలకాలి. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుంది.